రాజీవ్ యువ వికాసం వారం రోజులే గడువు 4 లక్షలు వారం రోజులే గడువు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటి వరకు 9 లక్షల మంది దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో గడువు ముగియనుండగా మొత్తంగా 20 లక్షల అప్లికేషన్లు వస్తాయని అంచనా. మే 31లోగా అర్హులను స్క్రీనింగ్ చేసి కలెక్టర్ల ఆమోదానికి అధికారులు పంపనున్నారు. జూన్ 2న అర్హులకు రుణాలు మంజూరు చేయనున్నారు. లబ్ధిదారులకు గరిష్టంగా రూ. 4 లక్షల సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 9 లక్షల మంది దరఖాస్తులు పోయినాయంట ఆల్రెడీ. మొత్తం వచ్చేసి అప్లికేషన్లు మే 30 ఇదేంటంటే అప్లికేషన్ లేదా వారం రోజుల్లో గడువు ముగియనుండగా మొత్తం 20 లక్షల అప్లికేషన్లు వచ్చే ఛాన్సెస్ ఉందంట. మే 31లోగా అర్హులను స్క్రీనింగ్ చేసి కలెక్టర్ల ఆమోదానికి అధికారులకు పంపనున్నారంట. ఎవరెవరైతే చేసుకున్నారో అది. జూన్ 2న అర్హులకు రుణాలు మంజూరు చేయనున్నారు. ఇక ఇందులో ఎంతమందికి వస్తుందో, ఎన్ని వేల మందికి వస్తుందో, లక్షల మందికి అయితే రాదు. మీ అందరికి తెలుసు. ఇక ఎవరెవరు లబ్ధిదారులు, ఎవరెవరికి వస్తుందో ఏంటి అనేది చూడాలి. మరి ఇక ఈ గవర్నమెంట్ ఎవరికి న్యాయం చేస్తుందో, ఎవరికి అన్యాయం చేస్తుందో ఇక దీని ద్వారా కూడా మనకు తెలిసిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది చూద్దాం. రాజీవ్ యువ వికాసం అనేది ఎట్లా యూజ్ అవుతుంది అనేది చూద్దాం.